హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదండవనస అనే గ్రామంలోపు ఈ టెంపుల్ ఒకటి ఉంది. దీని చరిత్ర కోసం చాలా అంటే చాలా మందికి తెలియదు. అదేంటంటే ముందంతా ఇదంతా మెట్ట, అంటే ఒక కొండ. ఆ కొండ మీద ఒక అబ్బాయి అనేది ఉడుము పట్టడానికి అనేసి అలా వచ్చారు. రావగానే ఆ పొట్లోనికి అయితే మాత్రం ఉడుము వెళ్ళిపోయాక అది తవ్వడానికి అని చూస్తే అందులోని అయ్యప్పలకు విగ్రహం ఉంది. ఇది చూసి ఆ పిల్లాడికి భయపడి ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పగా ఊరు మొత్తం కలిపి వచ్చేసి ఆ విగ్రహాన్ని బయటికి తీశారు. చూడగానే ఎంత ముద్దుగా ఉన్నాడంటే చాలా అంటే చాలా ముద్దుగా ఉంది. ఇంకంతేకాకుండా కేరళలోపు శబరిమల ఏ విధంగా అయ్యప్పలు టెంపుల్ కట్టున్నారో ఇదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా యాజ్ అదే విధంగా ఉంటాయి. కావాలంటే మీకు దగ్గరుండి అన్ని చూపిస్తాను, చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇదిగో అక్కడ ఉన్నట్టుగా పెంకులాగే కట్టున్నారు చూడండి. ఇంకంతేకాకుండా లోపలికి వెళ్తాం. ఇంచుమించుగా ఏంటంటే గవర్నమెంట్ నుండి ఆదుకుంది ఏట్లేదు, చాలా మంది ఈ దాతల వల్ల ఈ మొత్తం కలిపి నడుస్తుంది. ఇంకంతేకాకుండా శబరిమలలోపు పంబ నది ఎలాగ ఉంటుందో అదే విధంగా ఈ కొండ పక్కన కూడా ఒక ఏరు ఉంది. అది కూడా మీకు తర్వాత చూపిస్తాను, ఓకేనా? ఈ లోపల మొత్తం చూపిస్తాను రాయండి. ఇదిగో ఆ లోపలే అయ్యప్పలకు విగ్రహం అనేది ప్రతిష్ఠ చేస్తారు. రాబోయే కాలంలోపు ఎలా ఉంటుంది అంటే మంచి పుణ్యక్షేత్రంలో తయారవుతుంది. మీరు నమ్మరు కదా, చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడేంటి తెలిసిన 18 మెట్లు, ఆ 18 మెట్లు ఇక్కడ నుండి ఎలా వస్తాయి అన్నమాట. అంత టోటల్గా ఇంకా తయారవ్వలేదు. ఇది రాబోయే కాలంలో మంచి తయారవుతుంది. మనసు ఎంత హాయి అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. శబరిమల వెళ్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో అంతే హ్యాపీ అనిపిస్తుంది. ఆ 18 మెట్ల నుండి అలాగొచ్చి తిన్నగా ఇక్కడ నుండి ఎంత నీట్గా ఉన్నా చూడండి. ఒక మేస్త్రిగా నేను చెప్తున్నా, ఎంత లెవెల్గా ఉందో అదే లెవెల్ మీద కరెక్ట్గా కట్టున్నారు. ఇంకంతేకాకుండా ఇక్కడ ధ్వజస్తంభం వస్తుంది అనమాట. ఈ వీడియో చూస్తేనే మీ అందరికి అర్థమైపోవాలి. అలాంటిది ఎప్పుడెప్పుడు అది ప్రతిష్ఠ చేస్తారా అని అనేసి నేనైతే మాత్రం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నా. ఎందుకంటే ఎక్కడో తెచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసింది కాదు ఇది. ఎందుకంటే స్వయంభుగా వెలిసిన ఈ అయ్యప్పలు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసింది కనుక ఇంతకన్నా మోక్షం ద్వారం ఇంకెక్కడ ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు అలాంటి మోక్షాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. రాబోయే కాలం ఇంకా మీరు చూస్తూ ఉండండి. మన శ్రీకాకుళంలో తలుచుకుంటే భూమి మొత్తం కలిపి క్షేత్రంలాగా మంచి తయారయ్యేలా చేస్తాము. ఎందుకంటే ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకున్నా, దేని మీదైనా సరే భక్తి పెంచుకున్నా మనసు నిండిపోయేంత చూసుకుంటాం అనమాట. ఓకేనా? మరి రాయిట్ చూపిస్తాను, ఇంకా ఉన్న రాయిట్ చూపిస్తాను. ఇదిగో చూస్తున్నారు కదా, శబరిమలలోపు పంబా నది ఎలాగో అదేవిధంగా ఇక్కడ ఏరు కూడా మొత్తం పారుతూనే ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడ నుండి చూస్తే మీకు అర్థం కాదు, మీకు దగ్గరుండి మీ అందరూ క్లియర్గా చూపిస్తున్నాను. రాయండి, చెప్తాను రాయండి. ఇదిగో అయ్యప్ప కొండ మీద ఉండి మీ అందరూ చూపించిన దూరం నుండి ఏరు అనేసి, ఇదిగో ఆ ఏరు ఇదే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దీన్ని పట్టుకుని ఎంతోమంది వ్యవసాయం చేసుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న పంటలు మొత్తం కలిపి చాలా పచ్చగా ఉంటుంది. ఇంకంతేకాకుండా శబరిమలలోపు పంబా నది ఎలాగో అదేవిధంగా ఈ సారవకోట దగ్గర ఉన్న ఈ అయ్యప్ప టెంపుల్ కూడా ఈ ఏరు అలాంటిది అనమాట. రాబోయే కాలంలోపు ఎంత మంచి క్షేత్రంలో తయారవుతుంది అంటే రాసి పెట్టుకోండి. లోకేష్ ఫార్మర్ 4 నుండి మాట అన్నాడు అంటే టక్మని పైన భగవంత్ తదాస్తుని అంటారు. ఎందుకంటే ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ అవుతుంది. మరి ఈ వీడియో అనేది మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు షేర్ చేయండి. ఎందుకంటే మూల ఎక్కడో ఉన్న ఆ గ్రామం కోసం, అయ్యప్ప టెంపుల్ కోసం చాలా మందికి తెలియదు. కనీసం మీ వల్లైనా సరే తెలియపరిచే ఈ ఒక్క చిన్న సాయం చేసి పెట్టండి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మరి మీ వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చాలు. దయచేసి ఈ వీడియో మాత్రం స్క్రోల్ చేయకండి. దయచేసి ఇలాంటి మంచి మంచి క్షేత్రాల కోసమైనా సరే షేర్ చేసుకుని పుణ్యం కట్టుకోండి అన్న, ప్లీజ్ అన్న, ఉంటానన్నా. ఇట్లు మీ లోకేష్ ఫార్మర్. జై హింద్.